తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పృథ్వీ, ఏంటి ఆలోచిస్తున్నావు? అడిగింది దేవిక పృథ్వీని తడుతూ. ఏం లేదులే అత్తా, కానీ నర్మదకు ఫోన్ చేసి నీ ఇష్టం, ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాలే అని చెప్పు. పృథ్వీ వద్దన్నట్టుగా చెయ్యి పట్టుకుంది. లేదత్తా, నాకు తన అలక కారణం తెలియదు, అడిగితే చెప్పడం లేదు. ఆ 2 వీడియోస్ చూడకముందు వరకు నేను కూడా అయోమయంగానే ఉన్నాను. చూశాక నాకు కొంచెం అవగాహన వచ్చింది. దేవికకు నర్మద మాటలే గుర్తుకొస్తుంటే సరేరా నీ ఇష్టం అంది. నర్మద ధన్యకు ఫోన్ చేసింది. రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేయదు. ఆ సమయంలో నర్మదకు డ్యూటీ ఉంటుంది, బిజీగా ఉంటుంది. పొద్దున పూట అయితే ధన్యకు ఈవినింగ్ కనుక కొద్దిసేపు మాట్లాడుతుంది. అలాంటిది ఈ టైంలో చేసింది ఏమిటి అనుకుంది. ఎప్పుడూ లేనిది ఈ సమయంలో చేశావేమిటి అడిగింది ధన్య. ఖచ్చితంగా ఒక విషయం తేల్చుకోవాలి. ఈ సంఘర్షణ నా వల్ల కావటం లేదు. ఎందుకు అంత అలజడి? నీలో నువ్వు బాధపడే బదులు నాతో పంచుకోవచ్చు కదా, అందుకే ఫోన్ చేశాను. ధన్యకు పృథ్వీ అంతకుముందే ఫోన్ చేశాడు. నాకు నర్మద ఏమిటో అర్థం కావటం లేదు. నేను వారం రోజుల్లో అమెరికా బయలుదేరుతాను, నువ్వు నాతో రాగలవా అని అడిగాడు. ఎలా కుదురుతుంది సార్ అని అడిగింది ఆశ్చర్యంగా. నేను ట్రై చేస్తాను, లేదా తనని ఇక్కడకు రప్పిస్తాను అని చెప్పాడు. గొంతులో ఉత్సాహం లేదు. ప్రేమలో పడితే ఇదే గోల, తనకేదీ లేదు. అయినా పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక, నిశ్చితార్థం జరిగాక వీళ్ళిద్దరి మధ్య ఇదేమిటిది గోల? ఇతను నర్మద కోసం ఆరాటపడుతుంటాడు, నర్మద అతడు మరో దానితో ఉన్నాడు అంటుంది. ఇది ఎలా సాధ్యం? మౌనంగా ఉన్నావేమిటి? మౌనం కాదు, వెయిటింగ్. చెప్పు. అమ్మ ఫోన్ చేసి ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసేనా అని అడిగింది. మెల్లగా ఉంది గొంతు. మీ అమ్మ అడిగారా? ఆశ్చర్యంగా అడిగింది. పక్కన మీ సార్ కూడా ఉన్నారు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా అయింది ధన్యకు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొంతసేపు మాట్లాడలేకపోయింది. తర్వాత మీ అమ్మగారు అలా ఎందుకు అడిగారు అడిగింది. మీ సార్ అడిగించి ఉంటారు. సార్ నీ కోసం ప్రాకులాడుతున్నారు అసహనంగా అంది. మరి మరొకరితో ఎలా ఉంటాడు? అదే నేను నమ్మలేకపోతున్నాను అంది ధన్య. చూడు, నా వెంట ఎంతోమంది పడ్డా నాకెప్పుడు వేరే ఆలోచన రాలేదు. కానీ మొదటి రోజే ఇతనంటే ఆకర్షణ ఏర్పడింది. కానీ స్త్రీకి ఉండే సహజ భయంతో దూరంగా ఉన్న పరిస్థితులు అనుకూలించాలని కోరుకున్నాను. నీకు తెలియదా నేను అతన్ని ఇష్టపడ్డానో లేదో? అనవసరంగా అతన్ని నేనెందుకు కాదనుకుంటాను? నేను చూశాను కనుకే దూరంగా ఉన్నా. అప్పటికీ అతన్ని వదులుకోలేక నాకు చెప్పి ఉంటే నాకెంత బాధ ఉండేది కాదు కదా. నాకు తెలియజేసుంటే కలిసి ఉండేదాన్నేమో. నాకు తెలిసి మరొక ఆడదానికి ఎందుకు క్షోభ కలిగించాలని అతడికి దూరంగా ఉన్నాను. అందుకే పెళ్ళి కూడా వద్దన్నాను. ఇందుకు ఒప్పుకోని మా అమ్మ ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి అలాగే నీ ఇష్టం అన్నది. ఎందుకు? దానికి కారణం ఎవరు? అందులోనూ అతను అక్కడ ఉండగా చెప్పిందంటే నువ్వే అర్థం చేసుకో. నర్మదా, నేను నిన్ను నమ్ముతాను, కానీ పృథ్వీ సార్ అలాంటివాడు కాదు, మంచివాడు. అదే కదా నువ్వు చెప్పేది అంది నర్మద. ప్లీజ్, దయచేసి నువ్వు ఆవేశపడకు. తను అలాంటివాడైతే నీకోసం ఎందుకు ప్రాకులాడతాడు? ఏం ప్రాకులాడుతున్నాడు? అంత బాధపడేవాడైతే అమెరికా నుండి నాకు చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చేశాడు? అందులోనూ నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్నాను. నీతో అమ్మతో చెప్పి బాధపడే కంటే నా దగ్గర ఓపెన్ అవ్వచ్చు కదా. నువ్వు అవకాశం ఇచ్చావా? ఇవ్వాలని అనుకున్నాను, కానీ కారణం చెప్పకనే సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాలి? పైగా నా తప్పు ఏంటో నాకు తెలియదు అంటాడు. ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది? ఎక్కడో పొరపాటు జరిగింది నర్మదా. అమెరికాకి వెళ్ళి రావడం అనేది మాటలు కాదు. అంత ఖర్చు పెట్టి ఎందుకు వస్తాడు? నన్ను కూడా తీసుకువెళ్తాను అన్నాడు. వీసా దొరకడం లాంటివి ఎంత కష్టమో చెప్పు. నువ్వు ఒంటరిగా ఉంటావని, అవకాశం ఇవ్వటం లేదని నన్ను తీసుకెళ్తాను అంటున్నాడు. వేరే వాళ్లతో సంబంధం ఉంటే నీకోసం ఎందుకు ఆరాటపడాలి? అతనికి ఏం తక్కువ? అదే నా అనుమానం. ఇక్కడ నువ్వు అబద్ధం చెప్పడం లేదని నాకు బాగా తెలుసు. మరి పృథ్వీ సార్
నా మాట నమ్ముతాను అంటూనే అనుమానం వ్యక్తం చేస్తున్నావు. ఆహా, సరే ఉంటాను. ఫోన్ పెట్టేసింది నర్మద. కానీ ధన్యకు చాలా బాధ కలిగింది. అక్కడ నర్మద బాధ ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోయింది. పృథ్వీ సర్ని అడిగేయాలి అనుకుంది స్థిరంగా. నర్మదకు కన్నీళ్లు ఆగటం లేదో. ధన్య చెప్పింది నిజమే. తన కోసం ఆరాటపడుతుంటాడో. అతని హోదాకు తన వెనకపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తనతో మాట్లాడినా తనదే పైచెయ్యి. తన అధికారం కానీ అహంకారం కానీ ఏ రోజు చూపలేదో. ఏ ఆడదాన్ని చూడడో, తనతో పోల్చడో. అసలు తమ మధ్య ఆ టాపిక్ రాదో. తామేదో తమ లోకమేదో అన్నట్టు ఉంటారో. మరి ఎందుకలా? కన్నీళ్లు తుడుచుకుంది. ఆఫీస్కి వెళ్ళలేదు. తను చూడకుండా ఉంటే తాము ఈ రోజుకి కూడా మామూలుగానే ఉండేవాళ్ళేమో. అది జరిగిన రోజు తనకు ఫోన్ చేయలేదు. తర్వాత అమాయకంగా ఏం జరగనట్టు మాట్లాడాడో. కనీసం తాను అమెరికాలో ఉన్న విషయం కూడా చెప్పలేదు. తన సమస్య వేరు. అందరూ అతని మంచితనం గురించి చెబుతున్నారు. అతని మంచితనంతో తనకేం సంబంధం? అందరూ తననే తప్పుపడతారో. చివరికి తండ్రి కూడా పృథ్వీ శ్రీరామచంద్రుడు అనుమానించకు అన్నాడు. ఇంతమంది ఇలా చెప్తుంటే తనపై తనకే అనుమానం వస్తోంది. మొహం చూడకపోయినా ఆ రోజు ఖచ్చితంగా అక్కడ ఉన్నది పృథ్వీనే. అమెరికాలో ఇలా సహజమనుకున్నా తమ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధానికి మూల కారణమైన జానేమన్ డ్రెస్ ఇచ్చాడంటే అది అబద్ధమా? ఎలా సర్దుకుపోగలదు? తనకు ప్రాధాన్యత లేనట్టే కదా. లేదా అందరూ అన్నట్టు తను ఎక్కడైనా పొరబడిందా? మరి ఆ డ్రెస్ ఇవ్వడంలో ఉద్దేశం? ఒక్కసారి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. మనసు ఒప్పుకోలేదో. తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. సీతమ్మ వారికే రాముడిపైన అనుమానం వచ్చిందట. అప్పుడు సీత కళ్ళల్లోని భయం చూసి రాముడంతటి వాడే దాన్ని తొలగించాడట స్వయంగా. అలా నీ అనుమానాన్ని పృథ్వీనే తొలగించాలి అన్నాడు. ఎలా తొలగిస్తాడు? జ్వాల వంటిపై అతడి చేతులు ఎలా కదిలాయో తాను మర్చిపోతుందా? ఇప్పుడే చూసినట్టుగా కళ్ళెదుట నిలిచిపోయింది. అయినా వద్దు వద్దు అని నచ్చజెప్పి తల్లి ఎందుకు ఫోన్ చేసి అలా చెప్పినట్టు? సీరియస్ విషయం అయితే మెసేజ్ పెడుతుంది. అలాంటిది మెసేజ్ పెట్టకుండా, ఫోన్ చేయకుండా వీడియో కాల్ చేసింది. తన ముఖంలో భావాలు కనుగొనడానికి కాక మరెందుకు చేసినట్టు? ఒక్కసారి తల్లి మొహం గుర్తుకు తెచ్చుకుంది. సడన్గా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ. ఆ కళ్ళల్లో కోపం తన కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ ఒకసారి కళ్ళ ముందు కదలాడింది. అత్త, నర్మదకు ఫోన్ చేసి నీ ఇష్ట ప్రకారమే పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను అని చెప్పు అన్నాడు. ఎందుకో దేవికకు మనసొప్పలేదు. వద్దురా, దానికేం తెలియదు అంది. అత్త, నర్మదను తప్ప మరొకరిని నేను వివాహం ఆడను. మీకు కూతురుగా తను తెలుసు. నాకు తను ప్రియురాలుగా తెలుసు. మొహంలో కొట్టొచ్చినట్లు విరహం లాంటి ఓ బాధ. సమస్యను పరిష్కరించాలని పృథ్వీ పడే తపన ఇద్దరికీ కనిపించింది. వాసు దేవిక చేతిపై అనునయంగా తడుతూ చెయ్యి అన్నాడు. అది మొండిదయ్యా, ఎక్కడ తప్పిపోతుందో అన్నట్టుగా అంది దేవిక. అది ఎప్పుడూ నీ మాట కాదనిలేదు అత్త. ఏం కాదో, తన మనసులో విషయం బయటకు రావడానికే. సరేనని దేవిక ఫోన్ చేయబోయింది. వీడియో కాల్ చేయత్తా? నువ్వు మాత్రం కనిపించేలా ఇలా పట్టుకో, నేను ఉన్నట్టు చెప్పకు. సరే, ఇప్పుడు అక్కడ టైం ఎంత? ఏం మాట్లాడాలో అని మనసులో అనుకుంటూ అడిగింది. పొద్దున్న 8:30 దాటి ఉంటుంది. ఇందాక చేసినప్పుడు 6 గంటలన్నది. నువ్వు భోంచేవా? 9 అవుతోంది. నా భోజనం తర్వాత ముందు నువ్వు ఫోన్ చెయ్యి. నీకింకా మనసొప్పుతున్నట్టు లేదు. అలా ఏం కాదురా అంటూనే కాల్ చేసింది. లిఫ్ట్ చేసి ఇప్పుడేమిటి వీడియో కాలు అడిగింది. చూడాలనిపించింది. బాగా చూసుకో. అంత కోపం ఎందుకే? నీకు నాలో కోపం తప్ప ఏమీ కనిపించదు. బాగా ఆలోచించావా? అడగలేక అడిగింది. దేని గురించి? అర్థం కానట్టు అడుగుతావేమిటే? నిజంగానే అర్థం కాలేదో. బావతో నీ పెళ్ళి. తల్లి కళ్ళల్లోకి చూసింది. దేవిక తడబడి, నాకు నచ్చట్లేదు అన్నావు కదా. అలాగే చూసింది మళ్ళీ. అలా చూస్తున్నావేమిటి? నేనేదో నిన్ను బలవంతం పెట్టినట్టుగా మాట్లాడావు కదా ఇందాక. అవును. మరి అయిష్టంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? అయితే ఏం చేయమంటావు? క్యాన్సిల్ చేయమంటే చేస్తాను అంది దేవిక. నీ ఇష్టం. నీకేం నింద రాదు అనుకుంటే చేసుకో. నిందలేమిటి?
నువ్వు క్యాన్సిల్ చేస్తే మీ వదిన గారు నిన్ను కామెంట్ చేస్తారేమో. ఏంటే వంకరగా మాట్లాడుతున్నావు? కొత్తగా నేను మాట్లాడడం ఏమిటమ్మా? ఆవిడ నిన్ను ఏమనకుండానే ఉందా? నన్నేమీ అనలేదే. నువ్వు ఏ రోజు నిజాలు చెప్పావు? నాకు ఫోన్ చేసి మా వాడిని ఆకట్టుకోవడం నీకు రాదు అన్నది. ఆ మాట వినగానే పృథ్వీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఒకవేళ తల్లి తనను జ్వాలతో పార్కులో చూసిన విషయం చెప్పేసిందేమో, అందుకే నర్మద అలా బిహేవ్ చేస్తుందేమో అనుకున్నాడు. ఇప్పుడు కూడా నా కొడుకు పెద్దవాడని పెళ్ళి కాదనుకున్నారులే అంటుందేమో. ఇవన్నీ నేను సృష్టించలేదు, ఆవిడే నాతోనే అంది. తెల్లబోయి చూస్తున్న తల్లితో అంది. పాపం, బంధాలకు బంధువులకు కట్టుబడి ఉంటావు కదా, అన్నీ మౌనంగా భరిస్తూ ఉండు. నేనేమైనా నీకు బంధమా అంది మళ్ళీ. ఆ మాటల్లో ఉక్రోషం. అవన్నీ నేను చూసుకుంటాలే, నీ విషయం చెప్పు తేరుకుంటూ అంది దేవిక. ఏమిటి చెప్పేది? బావతో పెళ్ళి. నాకతడేమీ కాడు, నువ్వు వరుసలు కలపకు. మొహం పక్కకి తిప్పుకొని చూసింది. నేరుగా చూసి మాట్లాడు అంది. నీకు ఏ అనుమానాలు అక్కర్లేదు, నేను చేసుకోను. కానీ అతడి చేతి క్యాన్సిల్ చేయించు, నీకప్పుడు ఏ నిందా రాదు ఖచ్చితంగా చెప్పింది. అప్పటి వరకు నిలబడి నర్మద మొహాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్న పృథ్వీ ఇక ఆగలేక ఫోన్ లాక్కున్నట్టు తన చేతిలోకి తీసుకుని సీరియస్గా చూస్తూ, సరేలే నేనే క్యాన్సిల్ చేయనా అడిగాడు. అదిరిపడినట్లు చూసింది పృథ్వీని. ఇద్దరి చూపులు ఒక్క క్షణం ముడిపడ్డట్టయింది. ఇద్దరూ అలాగే చూసుకున్నారు. నర్మద కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పృథ్వీ మసకగా కనిపిస్తున్నాడు. పృథ్వీ సూటిగా నర్మద కళ్ళల్లోకి చూస్తున్నాడు. నర్మద ఫోన్ కట్ చేసింది. నర్మద ఫోన్ కట్ చేయగానే పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాసు దేవికలకి ఏం చేయాలో తోచలేదు. పృథ్వీ మొహంలో పైకి కోపం కనిపించినా దాని వెనుక బాధ స్పష్టంగా తెలిసింది వాళ్లకు. అది తెలియకూడదనే బయటకు వెళ్ళిపోయాడని అర్థమైంది. ఏం జరుగుతోందో అర్థం కాక ఇద్దరూ అయోమయంగా కూర్చున్నారు. వాసు ఫోన్ తీసుకుని నర్మదకు మెసేజ్ పెట్టాడు. నాకు నిద్ర పట్టడం లేదు నాయనా అని. తండ్రి పెట్టిన మెసేజ్ చూడగానే వెంటనే ఫోన్ చేసింది. మీరేమీ దిగులు పడకండి నాన్న, నేను బాగున్నాను. నాకు ఒక మాట చెప్పు, నువ్వు మొదట పృథ్వీని ఇష్టపడ్డావు కదా? మాట్లాడలేదు నర్మద. అన్ని వేళలా మౌనం పనికిరాదు. ఇప్పుడు నచ్చటం లేదు. ఎందుకు? ఆయన దారికి అడ్డుగా ఉండడం నాకిష్టం లేదు. పృథ్వీ శ్రీరామచంద్రుడు లాంటివాడు. మాట్లాడలేదు నర్మద. సీతమ్మ వారికే రాముడిపై అనుమానం వచ్చిందట. అప్పుడు సీత కళ్ళల్లోని భయం చూసి రాముడంతటి వాడే దాన్ని తొలగించాడట స్వయంగా. అలా నీ అనుమానాన్ని పృథ్వీనే తొలగించాలి అన్నాడు. నాది అనుమానం కాదు. ఒక్కోసారి కళ్ళతో చూసింది కూడా అబద్ధమే అవుతుంది. నాన్న, నేనెప్పుడైనా అబద్ధాలు చెప్పానా? లేదు. అవగాహన లేకుండా ప్రవర్తించానా? ఎందుకనమ్మా అలా అడుగుతున్నావు? మీరు నన్ను నమ్మడం లేదు. నమ్మక కాదు, అబ్బాయి ఎలాంటివాడో నాకు పూర్తి అవగాహన ఉంది. నాపై లేదా? వితండవాదాలు వద్దు. కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. సరే నాన్న, మీరు ప్రశాంతంగా ఉండండి. నేనేదో అవుతానని మీరు పెళ్ళి క్యాన్సిల్ చేయక్కర్లేదు. మీకు ఇష్టమైతే చెయ్యండి. పెళ్ళి అనేది ఇద్దరి ఇష్టంతో జరగాలి. మీరిద్దరూ ఇష్టపడుతున్నారని అనుకున్నాను. అనుకోవడం కాదు, నమ్మాను. కొత్తగా 15 రోజుల నుంచి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అబ్బాయికి వేరే ఉద్దేశాలు ఉంటే నీ చుట్టూ మా చుట్టూ తిరగడు. నిన్ను చేసుకుంటే అతడికి వచ్చే లాభం ఏమీ లేదు. పోతే ఒక మనిషి బుద్ధి డబ్బు దగ్గరే తెలుస్తుంది. తన ఆదాయాన్ని నిస్వార్థంగా రైతులపై వెచ్చించడం. అతడు పేదవాళ్ళకి పంచడం లేదు. కష్టించే వారిని ఎన్నుకొని 10 ఎకరాల భూమిని తీసి 4 కుటుంబాలకి జీతాలనిస్తూ వ్యవసాయం చేయించడం సామాన్యమైన పని కాదు. నాన్న, నేనతడు చెడ్డవాడనటం లేదు. ఒక మాట బాగా బుర్రకెక్కించుకోనాయనా. పరాయి ఆడవాళ్ల భ్రమలో ఉండేవాడు సమయాన్ని ఇతరులకు కేటాయించలేడు. ప్రశాంతంగా ఉండు. మనసు విప్పి మాట్లాడడం వల్లనే ఏ సమస్య అయినా పరిష్కరించబడుతుంది. ఇలాంటి విషయాలు నేరుగా మాట్లాడి తెలుసుకోవాలి. తండ్రితో మాట్లాడాక ధన్యకు ఫోన్ చేసి మాట్లాడింది. అందరూ పృథ్వీకే సపోర్ట్. అందుకే తన తప్పులను బేరీజు వేసుకుంటూ కూర్చుంది నర్మద. ఏవో కొత్త నెంబర్స్ నుంచి వాట్సాప్ మెసేజ్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఎవరా అని చూసింది. అన్నీ కొత్త నెంబర్లే.
మూడ్ లేక పక్కన పడేసింది ఫోన్ని. నిద్రపోవడానికి ప్రయత్నించింది. మంచి నిద్ర పట్టి చాలా రోజులైంది. కలత నిద్రతోనే సరిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? అతనితో పరిచయమే లేనట్టు కొత్తగా జీవించడమే. తనకే ఇంత బాధగా ఉంటే చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న జ్వాలకి ఎంత బాధ ఉండాలి? నాలాగే తను కూడా ప్రేమించి తనతో ప్రేమలో పడ్డాక నచ్చచెప్పి వదులుకోలేక భరిస్తోందేమో. తను ఒక ఆడది అయ్యుండి మరొక ఆడదానికి క్షోభ కలిగించాలా? తను అలా చేయదు. మర్చిపోయి ఉండగలదా? వర్క్ చేసి వచ్చి అతనితో కొంతసేపు మాట్లాడి హాయిగా నిద్రపోయేది. ఇప్పుడు ఆ రోజులు ఏమైనాయి? అంతకు మునుపు అతడు లేకుండా బ్రతకలేదా? పరిచయం అయ్యాక ఇలా అయిపోయింది ఏమిటి? అమ్మా నాన్నల కన్నా అతను ఎక్కువగా గుర్తొస్తున్నాడో. ఛీ, ఇలా దిగులు పడుతూ ఇంట్లో ఉండే కంటే డ్యూటీ చేసుకోవడమే మంచిది. ట్యాబ్ ఓపెన్ చేసి ప్రయత్నించింది. వల్ల కాలేదు. వద్దు అనుకున్నాక ఖచ్చితంగా అతడితోనే తేల్చుకోవచ్చు. నువ్వు ఇలా చేశావు, నేను చూశాను అని అడిగితే ఏమంటాడు? వీడియో కాల్ చేసి ముఖంలోని భావాలను చూడాలి నిశ్చయంగా అనుకుని ఫోన్ చేతికి తీసుకుంది. ధన్య నుండి ఫోన్. మరెవరి నుంచో కొత్త నెంబర్లు, ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఎవరితో మాట్లాడబుద్ధి కాలేదు. పృథ్వీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలనుకుంది. మళ్ళీ వద్దనుకుని వీడియో కాల్ చేద్దామని వాట్సాప్ ఓపెన్ చేయగానే మిస్డ్ కాల్స్ ఉన్న నెంబర్ల నుంచి మెసేజ్లు ఉన్నాయి. వీడియో కాల్స్ కూడా ఉన్నాయి. ఎవరు? క్యాజువల్గా ఒక నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసింది. ఎవరో అర్థమైంది. నిజంగా నాతో పెళ్ళి వద్దనుకుంటే నాతో నేరుగా నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు. నువ్వు నోటిఫికేషన్లో చూసి గమ్మున ఉన్నావు కదూ. నీకు నిజంగా వద్దనుకుంటే నేనే క్యాన్సిల్ చేస్తాను. కానీ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పగానే నీ మొహంలో నాకు నవ్వు కనిపించాలి. కపుల్స్ డే గురించి అంత చక్కగా చెప్పావు. మరి నీ కపుల్ని మాత్రం క్షోభకు గురి చేస్తున్నావు. నీ మనసు నా ఎడల ఇంత కఠినంగా ఉంటుందని నేను ఊహించలేదు. ప్రతిరోజు నన్ను నిద్ర లేపందే, పరామర్శించందే నిద్రపోయేదానివి కాదు. ఇప్పుడు నన్నెందుకు నిద్రకు దూరం చేశావు? క్షమించరాని నేరం నేనేం చేశాను? ఒక్కొక్కటి చదువుతుంటే ధారాపాతంగా కన్నీరు చెంపలపై జారిపోతోంది. తుడుచుకోకుండా అలాగే వీడియో కాల్ చేసింది. ఆలస్యం చేయకుండా తీశాడు. కంటి ముందు శోకదేవతల నర్మద కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భరించలేకపోయాడు పృథ్వీ. నర్మదా, నా ప్రాణమా, ప్లీజ్. ఎందుకే? ఏం చేశానే? మా అమ్మ నీతో ఏమైనా చెప్పిందా? ఏమైనా అన్నదా? నంగనాచిలా మాట్లాడకు. అంతా నీ వల్లే. నువ్వే నన్ను ఇలా నరకంలోకి తోశావు. ఏం చేశావో నీకు తెలీదా? నేనొక్కటే నీ జానేమన్నా ఒట్టేసి చెప్పు. నీకెందుకంత అనుమానం వచ్చిందే? బాగా చూసుకో. నేనెంత దుఃఖిస్తున్నానో చూడు. దీనికంతటికీ కారణం నువ్వే. వీడియో కాల్ని కట్ చేసింది. తనను సుడిగుండంలో తోసినట్లు అనిపించింది పృథ్వీకి. ఒకనాడు తన కళ్ళల్లోకి తదేకంగా చూసి నేను మోసపోవడం లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నమ్మకంగా చెప్పిన నర్మదేనా ఈరోజు ఇలా మాట్లాడుతున్నది? తనతో గడిపిన ప్రతి క్షణం ఒక మధుర స్వప్నం. తను ఇప్పుడు ఏం చేయాలి? తనకేం తెలిసిందో చెప్పకపోతే తను ఎలా సరిదిద్దుకోగలడు? తనకు ఏ స్త్రీని చూసినా నర్మదను చూసినప్పుడు కలిగే భావం కలగదు. ఆడవాళ్ళందరూ అత్తలాగా ఉండాలి అనుకుంటాడు. మరి నర్మదకి ఏం తెలిసింది? తల్లిపై అనుమానం వచ్చింది పృథ్వీకి. అదొక్కటే నర్మద మనసును చెడగొట్టి ఉంటుంది. వెంటనే అనపాల్కి ఫోన్ చేశాడు. అంతలో ధన్య నుంచి ఫోన్ వచ్చింది. ఈ టైంలో ధన్య చెయ్యదు. అనపాల్ కాల్ కట్ చేసి ధన్య ఫోన్ తీశాడు. ఏమైంది ధన్య అడిగాడు. నర్మద చాలా బాధపడుతోంది సార్ అని చెప్పింది. తెలుసు. చాలాసేపటి మౌనం తర్వాత అన్నాడు. మరి నాంచుతూ ఆగింది. ధన్య, ఏదైనా ఉంటే చెప్పు. నర్మద ఫోన్ తీయకపోవడం వల్ల నీవు ఏదైనా తెలుసుకొని చెప్తావని మా మధ్య విషయాలు నీతో చెప్తాను. నీవు మొహమాట పడకుండా నాకు చెప్పు. మీరేమీ అనుకోకండి సార్. మీరు అలాంటి వాళ్ళని నేను అనుకోవటం లేదు. నర్మదకు మీకు ఎవరితోనో సంబంధం ఉందని బాగా గట్టిగా నమ్ముతోంది. ఇటు మిమ్మల్ని వదులుకోలేక అటు ఆ బంధాన్ని ఆ సంబంధాన్ని ఒప్పుకోలేక బాగా నలిగిపోతోంది. నేనిక ఆలస్యం ఎంత మాత్రమూ చెయ్యను. వీలున్నంత వరకు రేపే బయలుదేరుతాను. సరే సార్. ఫోన్ పెట్టేసింది ధన్య. అనవసర ఖర్చులు ఎంత మాత్రమూ యాక్సెప్ట్ చేయని పృథ్వీ సార్ పాపం ఈ విమాన ఖర్చులని భరిస్తున్నాడు అంటే నర్మదపై ఎంత ప్రేమ ఉండి ఉండాలి.
ఇది ఓ పిచ్చిది, కొంత రిలాక్స్ అయిన తర్వాత అనునయంగా మాట్లాడాలి అనుకుంది ధన్య. వెంటనే అనపాల్కి ఫోన్ చేశాడు పృథ్వీ. ఆ సమయంలో చేశాడు అంటే పృథ్వీ చాలా అలజడిగా ఉన్నాడని అర్థమైంది అనపాల్కు. ఇక్కడ నర్మద పరిస్థితి కూడా అదే. ఏంటో వీళ్ళిద్దరూ అర్థం కాకుండా ఉన్నారు. ఇద్దరిలో ఎవరికీ చెప్పలేని పరిస్థితి. అయినా పృథ్వీ చేసింది తప్పు అనిపించింది. అదే అన్నాడు, నర్మదను కన్సోల్ చేయకుండా నువ్వు ఇండియా వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. నిజమే, కానీ పరిస్థితి నీకు తెలుసు కదా అన్నాడు పృథ్వీ. అఫ్కోర్స్ దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ దట్. కానీ దానికన్నా నర్మద చాలా ఇంపార్టెంట్ కదా. నర్మద ఇంత సీరియస్గా ఉందని నేను ఊహించలేదు. నర్మద ఒకరోజు సడన్గా పడిపోయింది. ఆ రోజు నుంచి ఇలా ఉంది. ఎప్పుడు? మా నాన్నగారు నా పిల్లల్ని చూడాలనుకున్నప్పుడు. అవును, 20 రోజుల క్రితం అనుకుంటా. ఆ రోజు నాతో చాలా సంతోషంగా ఉండింది. నీతో ఒక విషయం చెప్పాలి అనుకుని మర్చిపోయాను. నర్మద ధన్యకు చెప్పినట్లు ఉంది. ఆల్బంలో ధన్య వాళ్ళ మామ మీ నాన్నగారిలా ఉన్నారట. నువ్వు నాతో ఒకసారి అన్నావు కదా మీ నాన్న ఇండియన్ అని. వాళ్ళు 40 ఏళ్ల క్రితం అమెరికాకి వచ్చిన వాళ్ళ అన్న కోసం వెతుకుతున్నారా? దట్ మీన్స్ లుకింగ్ ఫార్వర్డ్. ఓహ్, యూ సెండ్ యువర్ ఫాదర్ ఫోటో. ఓకే, నర్మదకు నాకు ఇండియాకు టికెట్స్ బుక్ చెయ్యి. ఫర్ యూ. వెన్ విల్ యూ నీడ్? నీకా? ఎప్పటికీ? నేను రేపు లేదా ఎల్లుండి బయలుదేరుతాను. వచ్చిన రోజే కూడా బయలుదేరి వచ్చేస్తాను. ఆలోచిస్తున్నావేంటి? కష్టమా? కంపెనీ లెటర్ పెట్టు. ఫేర్ గురించి ఆలోచించకో. ఆహా, అదేం కాదు. ప్రశాంతంగా నిద్రపో. సెండ్ యువర్ ఫాదర్ ఇమేజ్. పృథ్వీ పంపించిన ఫోటోలు చూసి ధన్య ఆశ్చర్యపోయి వాటిని ఇంటికి పంపించింది. వాటిని చూసిన ధర్మారావు వెంటనే ధన్యకి ఫోన్ చేశాడు. ధన్య, ఆ ఫోటోలు నర్మద పంపిందా? ఆనందంతో ఉప్పొంగిపోతూ అడిగాడు. లేదు మావయ్య, పృథ్వీ సార్ పంపారు. అలాగా, ఒకసారి నేను పృథ్వీ బాబుతో మాట్లాడతానమ్మా ఆత్రంగా అడిగాడు. అలాగే మామా, సార్ కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఎక్కువ సమయం గడపకండి. అలాగేలేమ్మా. ధర్మారావు పృథ్వీకి ఫోన్ చేసి, బాబు మీరు ఖాళీగా ఉంటే నేను నీతో మాట్లాడతాను అన్నాడు వినయంగా. అయ్యో, ఇబ్బంది ఏమిటండి? పెద్దవాళ్ళు, మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. మీరు పంపిన ఫోటోలలో ఉన్న అతన్ని చూశారా? లేదండి, నా ఫ్రెండ్ అనపాల్ ఇచ్చాడు. అనపాలా? అనపాల్, అదే అతడి పేరా? అవునండి. థ్యాంక్స్ బాబు. ఆ ఫోటో చూసి కొంత అనుమానం ఉండింది, ఇప్పుడు తీరిపోయింది. ఏంటండి? మాది అనపాల గోత్రం. మా అన్న తన కొడుక్కి గోత్రమే పేరుగా పెట్టుకున్నాడు. పోనీలేండి, వాడికి ఆ మాత్రం అభిమానం అన్నా ఉంది. నాకు తెలియదండి ఆ విషయం. పేరు అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఎక్కడో చూసినట్లు అనిపించింది. మిమ్మల్ని చూశాక అనపాల్ను డైరెక్ట్గా చూడలేదు. దానివలన నాకు ఆ ఆలోచన రాలేదు. నేను అతన్ని చూడలేను. కనీసం మా అన్నతో మాట్లాడగలనా? మాట్లాడాలి బాబు. నా కోరిక తీరుతుందా? అనపాల్ మంచివాడండి. ఏవైనా కుటుంబ విషయాలుంటే మీరు మీ అన్నతోనే అడగండి. బాబు, మా అన్నతో మాట్లాడాలి అంటే నా ఉద్దేశం కేవలం పలకరించాలని మాత్రమే. అతడు మా కుటుంబానికి జ్యేష్ఠుడు. ఎప్పుడో వదిలిపోయాడు. ఉన్నాడా లేడా తెలియదు. అతన్ని ఎడంగా పెట్టి అన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది. జ్యేష్ఠ స్థానం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ధన్య అమెరికాకు వెళ్ళాలని తాపత్రయపడింది కూడా కేవలం అతడి ఆచూకీ తెలుసుకోవడానికి. అనాథగా వదిలేయకూడదు కదా. ఆస్తులదేముంది బాబు, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషి తరతరాలుగా మనతో ఏదో ఒక రూపంలో కలిసే ఉంటాడు. లేదంటే మా అన్నకు అక్కడ తెల్లపిల్లతో నా పోలికతో కొడుకు పుడతాడా? దైవఘటన కదూ. బంధం మీదున్న ఆరాటమే తప్ప మరోటి కాదు. ఇన్నాళ్లకు ఇప్పుడు అతన్ని ఆస్తి గురించి ప్రశ్నిస్తే నాకేం విలువ ఉంటుంది? అబ్బే, మీరు అలా మాట్లాడతారని కాదు. అనపాలకి ఇండియా అంటే చాలా గౌరవం, అందుకని. రక్తం బాబు ఎక్కడికి పోతుంది? పృథ్వీ నవ్వాడు. నిజమేనేమో, అందుకే తెలుగు అంత బాగా నేర్చుకోగలిగాడేమో అనిపించింది. ధర్మారావు వినయం, ముక్కుసూటితనం బాగా నచ్చింది. హిందుత్వం, ఇండియా గొప్పదనం. మోసం చేసి ఎన్నో ఏళ్ల క్రితమే వదిలేసినా ఇప్పుడు చూసి ఏం చేస్తాం అనుకోక అతనికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాల కోసం అని
కట్టుబడిన సత్సాంప్రదాయం కలిగిన గొప్ప మనిషి. నేను తప్పకుండా మాట్లాడిస్తానండి అన్నాడు. నేను మా చిన్ననాటి ఫ్యామిలీ ఫోటో పంపిస్తాను బాబు, అతడికి చూపండి చాలు. పలకరించాలి అనుకుంటే అతడే ఫోన్ చేస్తాడు. అలాగేనన్నాడు పృథ్వీ. తర్వాత ఓ సెల్ఫ్ వీడియో తీసుకుని నర్మదకు పంపాడు పృథ్వీ. నన్ను బాగా చూడు, ఒకనాడు నేను మీ ఇంటికి వస్తుంటే మధ్యలో వచ్చి కారు ఆపిన సంఘటన గుర్తు తెచ్చుకో. నా కళ్ళల్లోకి చూస్తూ నేను మోసపోలేదు, నువ్వు ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నావు అన్నావు, గుర్తుందా? మరి ఈరోజు ఆ ప్రేమ నా కళ్ళల్లో నీకు కనిపించలేదా అని మాట్లాడుతూ 1 నిమిషం వీడియో తీసుకుని దానిని అలాగే నర్మదకు పంపించాడు. ఇమీడియట్గా వాయిస్ మెసేజ్ వచ్చింది. నువ్వు నన్ను ఒక్కదాన్నే కాదులే, ముక్కు ఎగబిలుస్తూ చెప్పింది. అన్నీ వీడియో తీసే అలవాటు ఉంది కదా, మరి ఇదెందుకు తీయలేదు? తను వాయిస్ మెసేజ్ పంపించాడు. ప్రేమిస్తే తెలుస్తుంది, నీలాంటి వాడితో మళ్ళీ ఛీ అని వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. పృథ్వీకి అర్థమైపోయింది. ఇక ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఎప్పుడు చూస్తే అప్పుడు చూడని అని ఎదురుగా తేల్చుకుందామని మెసేజ్ పెట్టాడు. అనపాల్కు ఫోన్ చేసి నర్మదతో ఎవరున్నారు అని అడిగాడు. లారా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. థ్యాంక్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ గుడ్నెస్. నీ మేలు నేను మర్చిపోలేను. నో మెన్షన్, ఐ విష్ యువర్ గుడ్నెస్. థ్యాంక్ యూ. మార్నింగ్ 3 o'clockకి ఫ్లైట్. ది సేమ్ కెన్ ఐ సే విత్ నర్మదా? ఈ విషయం నర్మదకు చెప్పవచ్చా? చెప్పు. లారా ఫోన్ తీసుకొని వచ్చి పాల్ అంటూ చేతికిచ్చింది. స్విచ్ ఆఫ్ చేశావేంటి అడిగాడు అనపాల్. దానికి సమాధానం ఇవ్వలేదు. పృథ్వీ రేపు పొద్దున అమెరికాకు బయలుదేరుతున్నాడు, 2 daysలో ఇక్కడ ఉంటాడు అన్నాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా కాక సంతోషం కలిగించాలని. బీ హ్యాపీ, హీ ఈజ్ జెంటిల్మ్యాన్ అన్నాడు మళ్ళీ. సైలెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్. నాతో కాదు, పృథ్వీతో ఓపెన్ అవ్వు అన్నాడు అనపాల్. అనుకున్నప్పుడల్లా అమెరికా రావడం అంటే అంత ఈజీ కాదు చెప్పాడు మళ్ళీ. నీకు సమాధానం చెప్పడానికే వస్తున్నాడు, అంత దూరం అశాంతితో ప్రయాణించి వస్తాడు, సావధానంగా విను చెప్పాడు అనపాల్. కానీ నర్మద నుంచి ఎటువంటి జవాబు లేదు. థింక్ ఏ వైల్. ఫోన్ పెట్టేశాడు అనపాల్. ధన్యకు ఫోన్ చేసి మీ పృథ్వీ సార్ వస్తున్నారట అని చెప్పింది నర్మద. పాపం నీకోసం ఎంత కష్టపడుతున్నారో అంది ధన్య. మాట్లాడవేమిటి, నిజమే కదా, వచ్చి 3 రోజులు కాలేదు, వెంటనే బయలుదేరుతున్నారు. ఆయన గారికి ఎన్ని పనులో, అయినా నా కోసమే వస్తున్నారని నమ్మకం ఏమిటి అడిగింది నర్మద. అదేదో నువ్వే నేరుగా తేల్చుకో. నేను అతన్ని కలవద్దని ఆలోచిస్తున్నా. అలాగా? అలాగా ఏమిటి? అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ విషయమే అతనితో గట్టిగా చెప్పు. నీ సలహా ఏమిటి? నా సలహా ఏమిటంటే కలవమని చెబుతాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు చూడు, దాని ఉద్దేశం ఏమిటంటే నీ మనసులో అతను ఉన్నాడని. నీవు పూర్తిగా వద్దనుకున్నావనుకో, నీకు ఒకరి సలహా అవసరం లేదు, నీకెక్కడో అతడు కావాలని ఉంది. ఎన్సైక్లోపీడియా ఆఫ్ లవర్స్. కాస్త ఆపు. మళ్ళీ మళ్ళీ అతను ఎవరి ద్వారా కానీ నా వెంట పడకుండా హెచ్చరిస్తాను. అలాగే చెయ్యి, కానీ ఏదైనా నేరుగా స్థిమితంగా మాట్లాడు. తెలివైన దానివి, తొందరపడకు. నిన్ను చూస్తుంటే నాకు ఓ పాట గుర్తొస్తోంది చెప్పింది ధన్య. మాట్లాడటం లేదంటే మళ్ళీ ఏడుస్తున్నావు కదూ? ఏడుపు దేనికి పరిష్కారం కాదు. ఫోన్ పెట్టేసింది ధన్య. ధన్య నుండి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసింది. మాయాబజార్ సినిమాలోని విషాద గీతం నీకోసమేనే జీవించున్నది ప్లే చేసింది. క్రింద మెసేజ్, నీవు అర్థం చేసుకోవడం లేదు, పృథ్వీ సార్ అంతే బాధపడుతున్నారు. నేను కళ్ళారా చూశాను, చూడకున్నా బాగుండేదేమో రిప్లై ఇచ్చింది. సారీ, నేను నమ్మలేకపోతున్నాను. అలా అని నీవు అబద్ధం చెబుతున్నావని నేను అనుకోవడం లేదు. ఒక మగవాడి బుద్ధి పరాయి ఆడదానికి బాగా తెలుస్తుంది. చదివిన నర్మద, మరి తను భ్రమపడిందా? మరి ఆ డ్రెస్సు? అయోమయంగా అడిగింది. అశాంతిగా పడుకుంది. అనపాల్ పిల్లలు స్కూల్ నుండి వచ్చి అల్లరి చేస్తున్నారు. అందులో చిన్నవాడికి తెలుగు రాకపోయినా నర్మదలా మాట్లాడి ఎగతాళి చేస్తుంటాడు. అనపాల్ వాడికి పెద్దయ్యాక నాలా తెలుగు వచ్చేస్తుంది అంటాడు. ఇప్పుడు నీకోసమే జీవించినది పాటను వచ్చి రాని భాషతో పాడుతున్నాడు.
వాడలా పాడుతుంటే ఓ పిచ్చిదానిలా నవ్వుకుంది నర్మదా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.